హాయ్ ఫ్రెండ్స్. వ్లాదిమిర్ పుతిన్ ఎవరు? అతనంటే ఎందుకు ప్రపంచ దేశాలకి అంత భయం? ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. వ్లాదిమిర్ పుతిన్ అంటేనే మనకి రష్యా పేరు గుర్తొస్తుంది. రష్యాని 24 సంవత్సరాలుగా ఏకచక్రాధిపత్యంగా పాలిస్తున్నటువంటి వ్యక్తి ఈ వ్లాదిమిర్ పుతిన్. ఎలాగా ఈయన అతి కడు పేదరికం నుంచి ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగాడో ఈరోజు మన ఛానల్ ద్వారా తెలుసుకుందాం. వ్లాదిమిర్ పుతిన్ ఇతని పూర్తి నేమ్ వ్లాదిమిర్ పుతిన్ 1952 అక్టోబర్ 7న అప్పటి సోవియట్ యూనియన్లోని లెనిన్గ్రాడ్లో జన్మించారు. ఈయన తండ్రి సోవియట్ నేవీలో పనిచేశారు. తల్లి ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికురాలు. అప్పట్లో వీరి కుటుంబం కూడా కడు పేదరికంలో ఉండేది. తాత వ్లాదిమిర్ లెనిన్. ఈయన ఈ వ్లాదిమిర్ లెనిన్ జోసెఫ్ స్టాలిన్ కు వ్యక్తిగత వంటవాడిగా పనిచేశాడు. అయితే వ్లాదిమిర్ పుతిన్ చిన్నప్పుడుగా ఉన్నప్పుడే కొంత వయసు వచ్చాక రాజకీయాల్లోకి రాకముందు సోవియట్ యూనియన్ యొక్క గూఢచార సంస్థ అయిన కేజీబీలో విదేశీ గూఢచార అధికారిగా పనిచేశారు. ఎన్నో గూఢచార రహస్యాలను దేశానికి మరొక దేశాల నుంచి తమ సొంత దేశానికి చేరవేశారు. రాజకీయాలలోకి 1990లలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టారు. సెయింట్ పీటర్స్బర్గ్ మేయర్ కార్యాలయంలో సలహాదారుడుగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1999లో తాత్కాలిక అధ్యక్షుడిగా రష్యాకు నియమితులయ్యారు. ఆ తరువాత 2000 సంవత్సరంలో తొలిసారిగా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక ఆ తరువాత వెనక్కి తను చూసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఆ తర్వాత పుతిన్ రష్యా అధ్యక్షుడిగా అనేక సార్లు పనిచేశారు. చివరిసారిగా మార్చి 2024లో తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తొలిసారి పూర్తి అధ్యక్షుడిగా ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పటి వరకు పుతిన్ రష్యా అధ్యక్షుడిగా అనేక సార్లు పనిచేశారు. ఆ తర్వాత రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల చాలా నష్టపోయారు. ఇప్పటి వరకు 24 సంవత్సరాలు రష్యాకు అధ్యక్షుడిగా పనిచేసిన ఏకైక వ్యక్తిగా ఈయన పేరిట రికార్డు ఉంది. చివరిసారిగా మార్చి 2024లో తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన రష్యాలో అనేక నూతన సమీకరణలను తీసుకొచ్చారు. అవే వ్లాదిమిర్ పుతిన్ని జనానికి చాలా చేరువ చేశాయి. ఆయన పదవీ కాలం 6 సంవత్సరములు ఉంటుంది. ఆ తర్వాత రష్యా యుక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు యుద్ధము ఇంకా జరుగుతూనే ఉంది. ఇరువైపులా భారీగా నష్టం కలుగుతూనే ఉంది. ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం వలన ఇరువైపులా దాదాపుగా 5 లక్షల మంది సైనికులు మరణించినట్టుగా తెలుస్తూ ఉంది. మనకు తెలియదేం కాదు, భారీగా ఇరు దేశాలు నష్టపోయాయి.
సైనిక పరంగా కానివ్వండి, ఆస్తి పరంగా కానివ్వండి, ఎన్నో నష్టాలను చవిచూసింది రష్యా. అటు ఉక్రెయిన్ కూడా చిన్న దేశం, అది కూడా ఎంతో ఆర్థికంగా నష్టపోయింది. అయితే రీసెంట్గా వ్లాదిమిర్ పుతిన్ ఉంటున్న ఇంటి మీద 91 డ్రోన్లతో దాడి జరిగిందని, ఆ దాడిని ఉక్రెయినే చేసిందని రష్యా ప్రభుత్వం ఆరోపించింది. అయితే ఉక్రెయిన్ దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ శాంతి చర్చల సమయంలో మేమెందుకు రష్యా మీద దాడి చేస్తాం, ఇది రష్యా మా మీద ప్రాపగండా చేయడానికి వాళ్లే సృష్టించి నాటకం ఆడుతున్నారని చెప్పేసి ఉక్రెయిన్ పేపర్కి స్టేట్మెంట్ ఇచ్చింది. రష్యా గూఢచార సంస్థ కూడా దీనిని నమ్మటం లేదు. అయితే అమెరికా గూఢచార సంస్థ దీని మీద తెలియకుండా పరిశోధనలు చేస్తే ఇది ఉక్రెయిన్ చేసిన పని కాదని, ఎవరో పుతిన్ మీద దాడి చేశారని, అయితే పుతిన్ ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నారని, మొత్తం 91 డ్రోన్లతో పుతిన్ నివాసంపై దాడి జరిగిందని, అయితే డ్రోన్ యాంటీ సిస్టమ్స్తో సహాయంతో 90 డ్రోన్లను రష్యా రక్షణ రంగం గాల్లోనే ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. ఒక్క క్షిపణి మాత్రం పుతిన్ ఇంటిని తాకింది. అయినప్పటికీ అది యాంటీ క్షిపణులతో తయారు చేయబడింది కాబట్టి ఆ ఇంటికి ఎటువంటి డ్యామేజ్ కాలేదు. అలాగే పుతిన్కు కూడా ఏమీ కాలేదు. ఆయన క్షేమంగానే ఉన్నారు. ఆయన తన కార్యాలయంలోనే పనిచేసుకుంటున్నారు. అయితే రష్యా యుక్రెయిన్ యుద్ధం వలన ఆయన అధ్యక్ష పదవీ కాలంలో జరుగుతున్న ప్రధాన సంఘర్షణే ఇది. ఇది అంతర్జాతీయంగా తీవ్ర చర్చాంశనీయంగా దుమారంగా మారింది. ఈయన అధిక ప్రజాదరణ కలిగిన నాయకుడు. ఈయనపై ప్రజలకు అభిమానం ఏర్పడటానికి కారణం దేశంలో జీవన ప్రమాణాలను మెరుగుపరిచాడు. అలాగే ప్రపంచ వేదికపై రష్యా యొక్క ప్రాబల్యాన్ని తిరిగి పునరుద్ధరించడం వలన ఆయన ప్రజాదరణకు చాలా విలువ ఏర్పడిందని అక్కడి పేపర్లో అనేకంగా ఆయనను పొగుడుతూ రాశాయి. అయితే ఆయన నల్ల సముద్రం ఒడ్డున దాదాపుగా 15,000 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి విలాసవంతమైనటువంటి భవనము ఈ మధ్య వార్తల్లోకి ఎక్కింది. ఆయన అత్యధిక ధనవంతుడైన రాజకీయ నాయకుడిగా ఆయనపై ముద్రపడింది. రష్యా సంపదను దోచుకున్నాడని, ఆ సంపత్తోనే నల్ల సముద్రం ఒడ్డున విలాసవంతమైనటువంటి బంగ్లాను కట్టాడని, ఉండే ఒక మనిషి కోసం అంత పెద్ద బిల్డింగ్ని 400 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాడని, విశాలమైన గదులు, విశాలమైన హాలు, థియేటర్, ప్రార్థన చేసుకోవడానికి చర్చి, అలాగే స్విమ్మింగ్ పూల్, ప్రతి గదిలో ఖరీదైన వస్తువులతో అలంకరించినట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీంతో ఆయన రాజకీయంగా దుమారం పాలయ్యాడు. అంత మాత్రమే కాకుండా రష్యాపై జరిగిన దాడి గురించి ఆలోచించినప్పటికీ అమెరికా నిఘా వర్గాలు ఇది ఉక్రెయిన్ చేసిన పని కాదు అని, రష్యా సృష్టించిన కథ అని చెప్పారు. ఫిబ్రవరి 2022 నుంచి యుద్ధం జరుగుతున్న సంగతి అందరికీ బాగా తెలిసిందే. దాదాపుగా 24 సంవత్సరాలుగా ఈయన రష్యాకు అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ యుద్ధంలో 5 లక్షల మంది సైనికులు ఇరువైపులా చనిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. ఇంతకుముందు వ్లాదిమిర్ పుతిన్ జార్జియాని, అలాగే క్రిమియాని
ఉక్రెయిన్పై దాడి చేసి ఆక్రమించుకున్నట్టుగా ఆయనపై ఆరోపణలు కూడా వచ్చాయి. అవి ఆరోపణలు మాత్రమే కాదు, కానీ అది నిజమే. ఇప్పుడు యుక్రెయిన్పై దాడి చేయటం ప్రారంభమైంది. అసలు సమస్య ఎక్కడ ప్రారంభమైంది అంటే ఉక్రెయిన్ అనేది కూడా యూరోపియన్ యూనియన్లో చేరాలని ఆశించింది. అయితే యుక్రెయిన్ కూడా యూరోపియన్ యూనియన్లో చేరితే ఉక్రెయిన్ మీద ఏ దేశం దాడి చేసినా అది యూరోపియన్ యూనియన్లో ఉన్న అన్ని దేశాలపై దాడి చేసినట్లుగానే భావిస్తారు. అందుకని యూరోపియన్ యూనియన్లో ఉన్న సభ్య దేశంగా ఉన్న దేశంపై ఎవరు దాడి చేసినా ఆ యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలన్నీ కూడా తమ మిలిటరీ బలగాలను ఆ దేశానికి అందించి యూరోపియన్ యూనియన్లో దేశంపై దాడి చేసిన దేశంతో వాటి బలగాలను యుద్ధం చేయిస్తారు. ఇది రష్యాకు తీరని అవమానంగా పరిభ్రమిస్తుంది. యుక్రెయిన్ కనుక యూరోపియన్ యూనియన్లో జాయిన్ అయితే దాని సరిహద్దులు దగ్గరలో యూరోపియన్ యూనియన్ యొక్క సైన్యాలను మోహరించి ఉంచడం అమెరికా చేస్తుంది. ఇది రష్యా దేశ పరిస్థితికి అంత మంచిది కాదు. ఎప్పటికైనా యుక్రెయిన్ యూనియన్ దేశాలు రష్యాపై దాడి చేసి రష్యాని ఆక్రమించుకుంటాయని పుతిన్ భయం. అది కూడా కాదు, యుక్రెయిన్ రష్యా యుద్ధంలో పుతిన్ జెలెన్స్కీని చంపాలని అనుకోలేదు, కానీ కొన్ని పట్టణాలను ఆక్రమించుకోవాలని అనుకున్నాడు. ఇక్కడ జెలెన్స్కీని కూడా ఏం తక్కువ తినలేదు. చూడటానికి చిన్న దేశమైన చిన్న అధ్యక్షుడైనప్పటికీ బాగానే ప్రతిఘటించాడు. యుక్రెయిన్ రష్యా దళాలని తరిమి కొట్టాడు. రష్యాపై అనేక బాంబులతో దాడి చేసి రష్యాలో ముఖ్యమైన పట్టణాలన్నింటినీ శ్మశానంగా మార్చాడు. అయినప్పటికీ రష్యా నష్టపోయినప్పటికీ అనేక దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ వరవకుండా ఒంటిగానే అది యుక్రెయిన్పై యుద్ధం చేయటం మొదలుపెట్టింది. యుక్రెయిన్లో ఉన్న అణు రియాక్టర్లను ధ్వంసం చేసింది. అలాగే డాన్ బోస్కో లాంటి అనేక ప్రధాన పట్టణాలను కూడా అది ఆక్రమించుకుంది. అలాగే ఈయనకు ఎవరైనా ఎదురు తిరిగితే ఆ తర్వాత కాలంలో ఎవరో కనిపించరని ఈయన మీద ఒక విమర్శ ఉంది. విమర్శ ఉన్నప్పటికీ ఆయన రష్యాలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి. అయినప్పటికీ ప్రస్తుతం పుతిన్పై దాడి జరిగినప్పటికీ పుతిన్కు ఏమీ కాలేదు. కానీ అంతర్జాతీయంగా ఉక్రెయిన్పై ఆయన చేసిన యుద్ధం గురించి అనేక దుమారాలు లేచాయి. ఆరోపణలు, అంతర్గత రాజకీయ తీరుపై, ఆయన పాలనపై ప్రపంచం దృష్టిని ఆకర్షించుకుంటున్నాడు. ఆయన తీసుకునే నిర్ణయాలు, తన దేశ ప్రజల పట్ల ఆయన తీసుకునేటువంటి సంరక్షణ చర్యలు ఆయనను ఈ స్థితికి తీసుకొచ్చాయి. వ్లాదిమిర్ పుతిన్ పుట్టుకతో ధనవంతుడేమీ కాదు. అయినప్పటికీ అంచెలంచెలుగా ఎదుగుతూ రష్యా రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకుంటూ ఈరోజు రష్యాను పాలిస్తున్నటువంటి అత్యంత ధనవంతుడైన రాజకీయ రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఆయన్ను ఎదిరించే శక్తి ఎవరికీ లేదు. ఇప్పటికీ ఆయన మీద దాదాపుగా కొన్ని వందల సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ ఆయన చంపటం ఎవరి తరం కాదు. అంతటి బలవంతమైన రష్యా దేశ అధ్యక్షుడిగా ఆయన మారాడు.
ఎందుకంటే ఆయన ఇంతకుముందు మీకు చెప్పాను, కేజీబీ అనే గూఢచార సంస్థలో ఆయనే ఒక గూఢచారిగా పనిచేసి వివిధ దేశాల గుట్టుమట్టులను రష్యాకు చేరవేయటంలో సఫలీకృతుడయ్యాడు. అందుకే తన భద్రత పట్ల ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆయన చుట్టూ బలమైనటువంటి 4 అంచుల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఆయన్ని చంపడం అనేది ఎవరి వల్ల కూడా కాదు. అయితే మొన్న జరిగినటువంటి దాడి వలన ప్రపంచ దేశాలన్నీ వణికిపోయాయి. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికంగా అణ్వాయుధాలు కలిగిన దేశం రష్యా. అది ఒక్క బటన్ కనుక నొక్కితే ప్రపంచ దేశాలన్నీ బూడిద అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని రష్యాపై దాడి చేసింది ఎవరా అని ట్రంప్ కూడా చాలా సీరియస్ అయ్యాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ అలాగే హమాస్కు మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపి అలాగే రష్యా యుక్రెయిన్కి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపి తాను శాంతి నోబెల్ బహుమతి పొందాలని అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ ఎంతగానో ఆశపడ్డాడు. సీజ్ ఫైర్ జరిగిన కొన్ని రోజుల్లోనే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య మళ్ళీ తిరిగి యుద్ధం ప్రారంభమైంది. ట్రంప్ పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. అయినప్పటికీ ట్రంప్ పట్టు వీడక ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపాలని, అలాగే ఇజ్రాయెల్ హమాస్ పాలస్తీనా దేశాల మధ్య శాంతి చర్చలను చేకూర్చాలని ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇది పుతిన్ గురించినటువంటి ప్రత్యేక కథనం.